నమస్కారం. ఈరోజు సహేస్ డైలాగ్స్లో భాగంగా అరవింద స్కూల్స్ న్యూస్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. అరవింద స్కూల్లో గత 10-12 సంవత్సరాల నుంచి న్యూస్ లెటర్స్ పబ్లిష్ అవుతూ ఉన్నాయి. అంటే న్యూస్ లెటర్కి ముందుగా మనము నెలకొకసారి గోడపత్రిక అనే ఒక అలవాటు ఉంది కాబట్టి గోడపత్రికలో వచ్చినటువంటి అంశాలను, గోడపత్రికలో వచ్చినటువంటి కార్యక్రమాల వివరాలను, అలానే పిల్లల రచనలను కలిపి న్యూస్ లెటర్గా మనము 2010 జనవరి నుంచి పబ్లిష్ చేయడం మొదలుపెట్టాము. అది ఆ తర్వాత సంవత్సరానికి 1, 2, ఒకసారి 3 అలాగా సంవత్సరానికి 2గా, అంటే గత సంవత్సరంలో 2019-20లో నవంబర్ నెలలో ఇది పబ్లిష్ చేశాము. నవంబర్ నెలలో ఆ తర్వాత మార్చి నెలలో సెలవులు వచ్చినాయి. అప్పటికి జస్ట్ న్యూస్ లెటర్ కమిటీ ఫామ్ అయ్యారు, వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఈలోపు మనకి లాక్డౌన్ వచ్చింది. సో దాన్ని సాఫ్ట్ కాపీగా ఉంచేసి కంప్లీట్గా ఒక బుక్ ఫామ్లో తీసుకుని వచ్చాము. అంటే చాలా టైం పట్టింది దానికి. బట్ ఆ వివరాలన్నీ కూడా నవంబర్ 2019 నుంచి 2020 ఏప్రిల్ వరకు, అంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన వరకు కూడా అవి ఉన్నాయి. అంటే న్యూస్ లెటర్ అంటే మనకి చెప్పాలంటే ఒక డేటా లాంటిది, ఒక ఇన్ఫర్మేషన్ లాంటిదే. న్యూస్ లెటరు పేరెంట్స్కి, అలానే టీచర్స్కి, స్టూడెంట్స్కి చేరువ అవ్వడానికి ఒక 6 నెలల పాటు అక్కడ స్కూల్లో ఏం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ట్రిప్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రచించినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటి, అలానే టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్స్ని ఎలా టీచ్ చేస్తామని అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళు టీచింగ్ గురించి ఏమన్నా కొత్తగా చేస్తున్నారా, అట్లా టింకరింగ్ ల్యాబ్ ఏంటి, అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ విభాగంలో నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది. అట్లనే పేరెంట్స్ యొక్క రైటింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి బాలానందం గురించి వాళ్ళు రాసినవి, పేరెంట్స్ రాసినవి, లేదంటే వాళ్ళ పిల్లలు కంప్లీట్ అయిన తర్వాత 10th కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సమగ్రంగా ఒక రిపోర్ట్ ఇస్తే వాటిని పబ్లిష్ చేసింది. అలానే ముఖ్యంగా పిల్లల రచనలు అంటే ఒకటి సృజనాత్మక రచనలు, వాళ్ళు అసెంబ్లీస్లో రాసినా లేకపోతే ఒక పాఠం అయిపోయిన తర్వాత సృజనాత్మక రచనలో భాగంగా రాసిన వాటిని, అలానే పిల్లలు ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు, ఒక స్పీక్ మ్యాకే ప్రోగ్రాం జరిగిన వెంటనే మనకు ఒక అలవాటు ఏంటంటే, ఇక్కడ మీరేం ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపించింది, దాంట్లో డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫలానా కళాకారుడు వచ్చారు, ఫలానా చేశారు, ఫలానా వ్యక్తీకరించారు అని. కానీ దాంతోపాటు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ డాన్స్ చూడడం వాళ్ళప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అలా ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా అక్కడ వ్యక్తీకరించడం జరుగుతుంది. ఇట్లాగా ఈ మొత్తం కూడా ఒక కంపైల్ చేయడం అనమాట, అన్నీ కలిపి ఈ బుక్ ఫామ్లో తీసుకురావడము. చాలాసార్లు ఈ బుక్ ఫామ్ని తీసుకొచ్చేటప్పుడు దీని మీద పెయింటింగ్స్ కూడా పిల్లలు వేసినవి. ఈసారి ఫోటోగ్రాఫ్ వస్తుంది, పిల్లలు తీసిన ఫోటోగ్రాఫ్ కవర్ పేజ్గా వస్తుంది. సో అన్ని పేజెస్ కూడా కవర్ పేజీ మాత్రం కలర్లో ఉంటుంది, మిగతా అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. ఆ 6 నెలల్లో ముఖ్యమైనటువంటి సమాచారం ఇది ఎవరికి అంటే, ఇది ప్రతి సంవత్సరము అంటే మిడ్ టర్మ్లో ఒక కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్కి మనం పంపించడం జరుగుతుంది. దాన్ని వదిలేయకుండా పేరెంట్స్ కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆ బుక్ పంపించి మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా మనం ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉందా, మీ సలహాలు ఇవ్వండి ఆ బుక్ మీద అని. అలానే పిల్లలు కూడా దాన్ని చదివి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే ఇక్కడ సమాచారము అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది మనకి, సృజనాత్మకత కన్నా కూడా. ఎందుకంటే ఒక రకమైనటువంటి స్కూల్లో ఏం జరుగుతూ ఉంది, నిత్యము జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ట్రిప్స్ కానివ్వండి, పిల్లలతో చేయించేటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళొస్తారు, ఒక కొద్ది మంది పిల్లలు వెళ్ళొస్తారు, కానీ అది అందరితో పంచుకోవాల్సింది ఉంటుంది. అసెంబ్లీలో వాళ్ళు షేర్ చేసుకుంటారు, కానీ అందరి పిల్లలు అసెంబ్లీలో ఉండరు. ఏఎంఎస్ పిల్లలు ఉంటారు, అలానే ఇక్కడ హై స్కూల్లో చెప్తే ప్రైమరీ పిల్లలు చూడరు. కాబట్టి వీళ్ళందరికీ ఎప్పుడు ఏం జరిగినా కూడా అన్ని అంశాలు కాదు, కానీ ముఖ్యంగా అనుకునే అంశాలు మాత్రము ఈ న్యూస్ లెటర్లో పొందుపరచడం జరుగుతుంది. ఇది ఒక డాక్యుమెంటేషన్ లాగా మనం అనుకుంటున్నాము. అందుకని వెబ్సైట్లో కూడా దాన్ని, ప్రతి న్యూస్ లెటర్ని, దీనికి పేరు కూడా మేము ద స్కూల్ అని పెట్టాము, ద స్కూల్ న్యూస్ లెటర్ ఫర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ అని. సో దీంట్లో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 2 సంచికల్లో ఒక సంచిక
ప్రతి సంచికకి పిల్లల ఫోటోగ్రాఫ్ కానీ పిల్లలు వేసినటువంటి పెయింటింగ్ కానీ ఉంటుంది. దీంట్లో ఉన్న సమాచారం తల్లిదండ్రులకి ఒక అవగాహన కోసం, పిల్లలకు కూడా ఒక రకమైన గుర్తు అనమాట. అంటే మెమరీ లాగా వాళ్ళు ఆ బుక్ని, అంటే ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఫ్రీగా ఇస్తాం కాబట్టి వాళ్ళు ఆ బుక్ని చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. వాళ్ళ తర్వాత అంటే ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారనమాట, మేము న్యూస్ లెటర్లో రాసినవి, మేము మా రచనలు ఉన్నాయి, మేము మా పోయట్రీ ఉంది, లేకపోతే మేము కథ రాసాము అని. సో ఇది ఏమేంటి ఉంటాయంటే ముఖ్యంగా ఈవెంట్స్, పర్ఫార్మెన్సెస్, తర్వాత ఏమేం జరుగుతుంది స్కూల్లో అని, అలానే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషను, అలానే ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్లో ముఖ్యంగా టీచర్స్ వాళ్ళు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, వాళ్ళ బోధనా విధానం ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్లో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, సాంస్క్రిట్ సర్టిఫికేట్ కోర్సెస్, అలానే హిందీ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. అది ఉంది అని కూడా పేరెంట్స్ చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా. అలానే హిందీలో కొంతమంది వచ్చి మాట్లాడతారు, కొంతమంది గెస్ట్లు, రిసోర్స్ పర్సన్స్ వస్తారు. అలానే స్కూల్లో రిసోర్స్ పర్సన్స్ ఎప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళు ఒక గ్రూప్కి మాత్రమే పరిచయం అయి ఉంటారు. ఇప్పుడు 9వ తరగతి వాళ్ళకి ఒక స్కైప్ క్లాస్ జరిగింది, 9వ తరగతి వాళ్ళకి మాత్రమే స్కైప్ క్లాస్ తెలుసు. ఒక హెల్త్ గురించి, హెల్తీ ఫుడ్స్ గురించి ఒక స్కైప్ క్లాస్ జరిగింది లాస్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ సార్ దాన్ని కోఆర్డినేట్ చేశారు. సో దాంట్లో పిల్లలు చాలా విషయాలు మనం చెప్పినా కన్నా కూడా బయట వాళ్ళు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు రాశారు వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఏంటంటే, మిల్లెట్స్ తినడం అనేది చాలా ఆరోగ్యకరమని మాకు అర్థమవుతుంది, తెల్ల అన్నం తినడం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి అని చెప్పి. సో ఆ సమాచారం మిగతా పిల్లలకు కూడా తెలియచేయటం, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ రాసిన తర్వాత. అలానే కొంతమంది పిల్లలు ఒక ఇండస్ట్రీకి వెళ్ళొచ్చారు, 9th క్లాస్ పిల్లలు ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చారు. మనం ప్లాస్టిక్ అనగానే మనం అనుకుంటాం అనమాట ప్లాస్టిక్ వాడకూడదని, కానీ అక్కడ ప్లాస్టిక్ అసలు ఎలా తయారు చేస్తారు, దేని నుంచి వస్తుంది, సో దాని బై ప్రొడక్ట్స్ ఏంటి, అది ఆ కోర్సెస్ చేయడం వలన ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట, అది ఆ ఇన్స్టిట్యూషన్లో ప్రాక్టికల్గా వాళ్ళు కొన్ని చూశారు. అలాంటి కోర్సెస్ చేయడం వల్ల మనకి ఎలా ఉంటుంది అనే ఒక ఫ్యూచర్ అవగాహన కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో ప్రతి దానికి కూడా మనము అది నష్టమా లాభమా అని కాకుండా వాళ్ళు ఎలా చూశారు, ఎలా గ్రహించారు, ఏం అర్థమైంది అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఫీడ్బ్యాక్స్ రాపిస్తూ ఉంటాం, చాలా రాపిస్తాము. వాటిలో కొన్నింటిని మాత్రము ఈ న్యూస్ లెటర్లో అందరికీ సమాచారం ఇవ్వడానికి, ఇది చెప్పాలంటే ఎక్కువ సమాచార పత్రిక అనాలి, మన వార్తాపత్రిక, వారపత్రికల్లాగా. దాంట్లో పిల్లల క్రియేటివ్ రైటింగ్స్ చాలా రాస్తూ ఉంటారు. వాటిని ప్రత్యేకంగా సహేస్ పబ్లికేషన్స్ కింద ఇప్పటికి 37 పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. అయితే ఆ 37 పుస్తకాలు అందరూ చదవరు కదా, అందరూ చూడరు, అందరూ లైబ్రరీకి వెళ్ళి చూడరు, అందరూ కొనరు. కాబట్టి దాంట్లో శాంపిల్గా ఏ సందర్భాల్లో వాళ్ళు రాశారు అనే దానికి అక్కడక్కడ ఈ పుస్తకం, ఈ న్యూస్ లెటర్లో కూడా వాటికి కూడా స్థానం కల్పించాం. అంటే ఇది కంప్లీట్ న్యూసే కాదు, న్యూస్తో పాటు పిల్లల ఒపీనియన్స్, టీచర్స్ ఒపీనియన్స్, తల్లిదండ్రుల సలహాలు, అలానే స్టూడెంట్స్ భావాలు, అలానే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, వాళ్ళలో ఇంకా సృజనాత్మకంగా ఏమైనా రాసినా అవన్నీ కూడా మనం దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ వాల్ మ్యాగజైన్స్ మాకు చాలా ఇది అంటే ఒక పట్టిచ్చాయి. అంటే వాల్ మ్యాగజైన్స్లో కూడా మనకి ఇప్పుడు కూడా అంటే ఒక నెలకొకసారి ఇలా అరవింద వాణి అని చెప్పి మనము ఈ వాల్ మ్యాగజైన్స్ మనకి ఒక 6 పేజెస్ తోటి ఉండేవన్నమాట. దీంట్లో కూడా పిల్లలు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒడిస్సీ నృత్యం గురించి రాశారు, తెలుగు టీచర్ రాశారు. అలానే దీపావళి గురించి కొన్ని పోయిటరీ వచ్చినాయి ఇక్కడ పిల్లలు. ఇవన్నీ వాల్ మ్యాగజైన్స్లోవి. అలా నెలకొకసారి, ఇది యాక్చువల్గా రోజు ఒకసారి పెట్టాలంటారు మాస్టర్ దీన్ని, రోజుకు ఒక పత్రిక రావాలి, ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి అని. అందుకే ఇప్పుడు అరవింద వికసనం ప్రతిరోజు ఒక డైలీ న్యూస్ పేపర్గా మనకు వస్తుంది. సో ఇటువంటి న్యూస్ని మనము కంపైల్ చేసి దీంట్లో ఉన్నటువంటి వాటిని సెలెక్టివ్గా, అంటే ఎక్కువ చేయలేం కాబట్టి ఒక 60 పేజీలు, 50 పేజీలు, 48 పేజీలు, మ్యాక్సిమం 64 పేజీలు వచ్చింది ఈ పుస్తకం. ఇలాగా అన్ని పేజీలకు సరిపోనంతగా కొంతమంది టీచర్స్, కొంతమంది పిల్లలు కలిసి ఎడిటోరియల్ బోర్డులో వాళ్ళు సెలెక్టివ్గా అనుకొని దాన్ని కంపైల్ చేసి దానికి తగ్గటువంటి ఫోటోగ్రాఫ్స్ని సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత ఖాళీ ప్రదేశాల్లో పిల్లల పెయింటింగ్స్ని అక్కడక్కడ బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్ని చేయడము, దాన్ని చక్కగా డిజైన్ చేయడము, దాన్ని మళ్ళీ ఒక బుక్ రూపంలో తీసుకురావడము, దాన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిల్లల నుంచి ఫీడ్బ్యాక్, పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో ఇది నిరంతరంగా న్యూస్ లెటర్ బోర్డు, అంటే న్యూస్ లెటర్కి ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ఫస్ట్లోనే ఈవెంట్స్ గురించి నోట్ చేసుకుంటారు, ఎవరెవరు ఏమేం జరిగింది, స్కూల్లో జరిగిన ఈవెంట్స్, అలానే ఏ క్లాస్ పిల్లలు ఏ ట్రిప్స్కి వెళ్ళారు. అంటే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలాసార్లు అనిపిస్తుంది, కొంతమంది లాంగ్ టూర్స్కి వెళ్తారు, శోధయాత్రకి వెళ్ళారు. శోధయాత్రకి ఎంతమంది వెళ్ళారు పిల్లలు అంటే 5 పిల్లలు వెళ్ళారు. కానీ 5 పిల్లల అనుభవాలు మిగతా పిల్లలందరికీ పంచుకోవడం అనమాట. అది ఓరల్గా చెప్పినప్పుడు కొంత గ్రూప్ మాత్రమే వింటారు.
అదే మనకి బుక్లో ఒక రికార్డ్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మేము దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితము రిషి వ్యాలీకి వెళ్ళాము. రిషి వ్యాలీకి వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ అక్కడ స్పెండ్ చేసాము. అక్కడి నుంచి వెళ్ళడము రావడం అంతా కూడా. ఆ వచ్చిన మధ్యలో అక్కడ పిల్లలు రాశారు. ఆ రాసినవి ఇప్పుడు చిన్న బుక్లో రూపంలో ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు కూడా ఆ పిల్లలు దాదాపు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ అప్పటి మెమరీస్ ఇప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ అయ్యి గుర్తుగా మనం అనుకోవడానికి, మళ్ళీ వాటిని పునఃపరిశీలించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ చిన్న గోడపత్రిక నుంచి ఈ మ్యాగజైన్ వరకు ఇప్పుడు ఈ మ్యాగజైన్గా, అంటే ఈ మ్యాగజైన్ మాత్రమే, అంటే మనకి బుక్స్ పబ్లిష్ చేసి ఇంతమంది పంచడానికి కూడా ఇప్పుడు పిల్లలు లేరు, వాళ్ళకి ఇవ్వడానికి కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ఈజీగా అందరూ ఈ మ్యాగజైన్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. అందరికి కూడా యాప్స్ ఉన్నాయి. అందుకని మనము ఈసారి వచ్చేటువంటి దాన్ని కొన్ని మాత్రమే లైబ్రరీ కాపీలుగా తీసి మిగతా వాటిని మనము ఈ మ్యాగజైన్గా పెట్టుకొని, ఈ న్యూస్ లెటర్గా పెట్టుకొని దాన్ని మనం వెబ్సైట్లోను అలానే మన ఫేస్బుక్లోను ఎప్పటికప్పుడు మనం ఫేస్బుక్లో ఇవి పెడుతున్నాము, సాఫ్ట్ కాపీస్ పెడుతున్నాం. ఎవరైనా దాన్ని చూసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో అన్ని రకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో మొదటి పేజీలో ఎవరెవరు స్కూల్ని సందర్శించారు, అంటే రిసోర్స్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చారు, అంటే రిసోర్స్ పర్సన్స్ స్కూల్స్కి టీచర్స్కి మాట్లాడడానికి వస్తారు. అలానే మనకి ఎప్పుడు కూడా టీచర్స్ ఓరియంటేషన్ జరుగుతుంది కాబట్టి టీచర్ ఓరియంటేషన్కి వస్తారు. ఆ టీచర్ ఓరియంటేషనే 3 సార్లుగా జరుగుతుంది, దసరా హాలిడేస్లోను, సంక్రాంతి హాలిడేస్లోను. సో లాస్ట్ 2019-20 అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి గెస్టులు టీచర్స్తో ఏం మాట్లాడారు అది బ్రీఫ్గా. అలానే పిల్లలకు జరిగేటువంటి వర్క్షాప్స్, సహేస్ వర్క్షాప్స్ 3 రోజుల పాటు, అలానే దసరా సెలవుల్లో కూడా 2 రోజులు వర్క్షాప్ జరిగింది. అప్పుడు ఏ రిసోర్స్ పర్సన్స్ వచ్చారు, ఏం నేర్చుకున్నారు పిల్లలు. అలానే పిల్లలు రాసినటువంటి కథలు ఏమన్నా ఉంటే దాంట్లో కొన్ని సెలెక్టివ్గా కొన్ని పబ్లిష్ చేశాము. అట్లనే పిల్లలు ఇంకా గెస్టులు విజిట్ చేసిన వాళ్ళు, స్కూల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళు, అలానే స్పోర్ట్స్ డేస్కి వచ్చి మా పిల్లలతో మాట్లాడిన వాళ్ళు, డెమోస్కి, ప్రతి డెమోకి ఒక రిసోర్స్ పర్సన్, ఒక గెస్ట్ని పిలుస్తాము. ఆ గెస్ట్ వాళ్ళు పిల్లల్ని పరిశీలించడము, మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే బాలనందానికి, ముఖ్యంగా బాలనందం నవంబర్ నుంచి వచ్చినటువంటి మ్యాగజైన్లో మనకి బాలనందం ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది. బాలనందంలోని అంశాలు చాలా ఉంటాయి అక్కడ. ముఖ్యంగా ప్రతి బాలనందానికి ఒక అతిథిని పిలుస్తాం మనం. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అతిథి రావడము. ఇక్కడ కానీ మంగళగిరిలో కానీ కుంచనపల్లిలో కానీ 14 బాలనందాలు జరిగినాయి. హాస్టల్ పిల్లలతో కలిపి 15 బాలనందాలు. 15 బాలనందాలకి 15 అతిథులు వచ్చారు. అతిథులు అందరూ కూడా ఎడ్యుకేషన్కి, పిల్లలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళే. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది బ్రీఫ్గా. అలానే ఒక టీచర్, ఈసారి దాంట్లో ఒక టీచరు, ఆమె ఒక టీచర్గా, ఒక క్లాస్ టీచర్గా పెద్ద క్లాస్ పిల్లలతో పాటు కూర్చొని బాలనందాన్ని చూసినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చారు. దాని గురించి కూడా మనం అలానే మిగతా టీచర్స్ రిపోర్ట్స్, లైక్ నో బ్యాక్ డే జరిగింది. నో బ్యాక్ డే రోజు టీచరు ఎండ్ ఆఫ్ ద డే ఒక రిపోర్ట్ రాస్తారు. నేను ఆ పిల్లల్ని తీసుకెళ్ళాను, ఇంత గమనించారు, ఆ రైతులతో మాట్లాడారు, వాళ్ళు ఇలా ఫీల్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఇన్ని ప్రశ్నలు వేశారు, పిల్లలు ఇంత ఇదిగా ఉంటారని నేను అనుకోలేదు. ఇలాంటి భావాలన్నీ కూడా టీచర్ వ్యక్తీకరించుంటారు. వాటిల్లో కొన్ని, అంటే యాక్చువల్గా చాలా అవుతాయి, కానీ కొన్ని మాత్రమే సెలెక్టివ్గా ఎడిటోరియల్ బోర్డులో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి కొన్నిటి మాత్రమే మనము ఈసారి వచ్చేటువంటి బుక్లో పబ్లిష్ చేయడం జరిగింది. సార్, వుడ్ యు లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ దిస్ బుక్? ఓకే, ఓకే. Anything like okay, hello to everybody, and I think today's topic is a very good topic because we are talking about how we are first of all what we are doing. So this session definitely will make very clear as to what all we are doing in Aravinda, because newsletter is something about what we are doing literally. Second thing is what I would like to share. Ma'am has covered all the points, I don't have to repeat it, except that in one sentence if I say, I personally feel that for anybody will agree with me that education is lots of input, and of course life is infinite. So during the early childhood, if you are limiting the inputs, then the soul or the mind and the heart will become very deprived or thirsty, too thirsty. So one teacher wrote a nice sentence, I thought it's very, teacher wrote a sentence, education is like a water given to a thirsty person in a desert. I think it's no, in that book I saw, one of the Aravinda teachers, what is education? She said, education is like a water given
to a thirsty soul in a desert. I thought it is such a perfect, I don't know from which context she wrote such a perfect sentence. We are living in a desert. You can see clearly in home people don't talk or express. In society people don't talk or express. Especially in our India, South India mainly I would say. This has been observed by many people. If you go to hotel management, I was shocked to discover recently, most of the top hotels in the world do not prefer South Indians, they prefer North Indians. It is very sad for me. And he was telling because the people who, they don't have soft skills, they don't know how to express employment kuda. I'm just giving one a small example to showcase adi enta market lo kuda enta clear cut distinctions. They take a North Indian because they're very free in expressing. I was born and brought up in North, and there people express. If they're angry, they express. So one of the biggest problems in the world, not only in South India, North India, in the whole world also, I have observed very carefully, certain things are avoided. They are not supposed to be talked about. Like we are not supposed to talk about our social conventions. We are not supposed to talk about traditions. We are not supposed to question anything. Suppose I say, suppose a child says, why should I go to temples? Like you are not supposed to do that. So there is a lot of supposed to which we are not supposed to talk even. Not supposed to discuss again. So definitely when we grow up, we become very shriveled personality. That's why we are like this. Even I, you, all of us are, that is called actually conditioning. When you are never allowing a person to talk at all, forget whether it is right or wrong. So there is a first problem in education. The second problem is, okay, he is talking. What about the input and experiences? If all you have experienced is your classroom, your desk, your gossips with your children, you go home, you watch TV, you see the box has become very narrow and very restricted in our world. It's a fact. But suppose, actually that is not correct. Anybody will agree with that. Children should be given as many chances for experiences. Going to hills, I have gone through the whole newsletter, they are going to hills, they are going to Himalayas, they are going to, I'm talking about excursions, they are going for treks. They are going for music, not just concerts, they are going for intensives with Speak Meke. I'm not saying all are going. And ma'am said a good point, where whoever is going and coming and again expressing it. So I think without knowing, because we have wisdom, wise people like Tatagaru, other resource persons, all are coming and telling the same thing in their own way, that we all must allow a child to express. So one good thing without knowing, thanks to actually Sahes, it gave a push, is that for the past, I think almost 10 years, we also have got the habit, teachers have got, all the teachers are writing. నాకు నిజంగా రిలేటివ్గా చూస్తే ఒక టీచర్ I have given a lot of teacher training all my life. If I tell a topic to a teacher or any adult, including all the parents listening to me, I give a small topic. Let's say I give a topic of happiness. What one sentence will come out? Because we are not used to it. అంతే మన లోపల చాలా ఉంటుంది, కానీ మన రాత అనేది చాలా అంతే ఈజీ కాదు. అది ఈజీ చేయాలి, అది ఒక హ్యాబిట్గా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ టు జోక్, నౌ one student joked with me once. She said, whatever I do, they'll tell me to write. Like in a negative way, but positive way also. Like anything, like if I have a lunch, they'll tell me to write. So I think it's a good habit. It's not a force at all. Children love to write. I can vouch for it. Because we don't give them marks, we don't test. No, one more thing is, see, suppose I'll tell you, you will say write. I'll say no, I don't want to write. But in the process of writing, yeah, especially if it is lovingly done and all, anybody, మీరు కూడా ఒక పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయండి, లేకపోతే మీరు ఆడండి, మీరు అడల్ట్స్గా యూ గో టేక్ ఎ బాల్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ అవుట్ సైడ్. రింబర్ అండ్ లెర్నింగ్ ట్రీలో ఒకసారి పేరెంట్స్ వచ్చి ఒక చిన్న గేమ్ ఆడారు, టగ్ ఆఫ్ వార్. అబ్బో ఎంత ఆనందపడ్డారు. నేనంట రోజు ఆనందపడండి, ఎవరొద్దు అంటున్నారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ద పాయింట్ ఈజ్, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్ అయినా, బాడీ అయినా, సోల్ అయినా, హార్ట్ ఈజ్ హంగ్రీ టు డూ, టు రిసీవ్ అండ్ టు డూ. సో రిసీవింగ్ అంటే ఏంటి? వాట్ వీఆర్ అబ్జర్వింగ్, వాట్ వీఆర్ లెర్నింగ్, వాట్ వీఆర్ ఎక్స్పీరియన్స్. ఇట్ కాంట్ బి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కదా. టెక్స్ట్ బుక్స్ ఆల్సో హ్యావ్ టు బి మీనింగ్ఫుల్, క్లాసెస్ హ్యావ్ టు బి మీనింగ్ఫుల్, lot of input. So I feel education is input, lots of it, output, lots of it, without limit. And life is also that. Finally, when you go for a career, it should not be for నేను ఒక జాబ్ చేస్తా, ఇట్స్ అ బాక్స్. ఆ బాక్స్ నుంచి బయట రావాలి. మీరు జాబ్ చేసినా దానిలో మీరు ఎక్కువ ఇన్పుట్ తీసుకుంటే యూ విల్ బి ఎ లెర్నర్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ యూ లవ్. అండ్ యూ లవ్ ఆల్సో. ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. ద మోర్ యూ డూ సంథింగ్, ద మోర్ యూ విల్ లవ్ కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ దిస్ మీటింగ్.
I really am very happy that one good thing we did in Aravinda is we make them write a lot and express also. I think even expressions are there. In Balanandam they come, assemblies are always happening. We got a very great innovation. We don't have annual function with few people, with big, arrangements. Put lakhs of money and give big. We don't have annual functions like that. Ma'am knows, Anuradha ma'am, because she's the one who organizes. Every single child participates in all the functions. That is fantastic. Every child participating. It could be a small thing for you, the audience. Are sariga cheyaledu. But remember from a child's point of view, because I also missed out on that actually. I did not do any public performance when I was in school. I did a lot of reading. Reading chesanu gaani public performance cheyala. Adi aakali migilipotadi. ఆ హంగర్ మిగిలిపోతుంది, ఆ ఆస్పెక్ట్ మిగిలిపోతుంది కదా మన లోపల. సో ఇఫ్ ఐ హ్యాడ్ సంథింగ్ లైక్ అరవింద అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్, ఒక పర్సన్లో ఉన్న పబ్లిక్ స్పీకింగ్లో ఫియర్ పోతే వాళ్ళ లోపల, మనందరికీ తెలుసు ఇవాళ గందరగోళం అంతా వాళ్ళు ఎందుకు అవుతుంది, మన లోపల ఫోబియాస్, మన లోపల కాంప్లెక్సెస్, ఆ హెల్త్ లేదు కదా, మెంటల్ హెల్త్. సో ఆ డెఫినెట్గా పిల్లలకి మనకన్నా బెటర్ ఫ్యూచర్ అవుతుంది ఇఫ్ వీ గివ్ దెమ్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఐ థింక్ ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ వెరీ గుడ్. And if you want, I'll read out some of the write-ups. And inkote endante, when a child is writing, one more thing I think we unconsciously did in Aravinda is we never gave them any, especially because we have this out of the curriculum English writing or Telugu writing or even Hindi writing I've seen. ఇప్పుడు మన బయట కరికులం నుంచి బయట వచ్చి రాయమంటే వాళ్ళు ఫ్రీగా రాస్తారు. The value of that as a education language teacher, I know, all the language teachers know that. ఉన్నది రాయటం, నాన్ స్టాప్ రాయటం, కంటిన్యూస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రాయటం, మనకే తెలియదు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అండ్ వన్ గర్ల్ రోడ్, జస్ట్ నౌ ఐ రెడ్ ఇట్, షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ త్రూ అవుట్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్, షీ రోట్, ఐఎమ్ గోయింగ్ టు లర్న్ 4 కళలు అవుట్ ఆఫ్ 64 కళలు, షీ సెడ్. ఐ థింక్ దీస్ ఆర్ fantastic things. These are all invisible things. We always discuss in the Animam. Many of the things which happen in our life are unconscious, invisible. They're not real. So for me personally and for any good educator personally, the value of all this is the invisible is made visible. With this newsletter, we should read between the newsletter. It's not what we are writing here. It's that so many things are happening. So many things children are doing. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా పిల్లవాడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పెద్ద ఎక్స్పీరియన్స్ అది. ఆ గొప్ప ఆయన వచ్చారు, ఆయన రోజు కృష్ణ తీసుకెళ్ళటం ఆయనకి చిన్న విషయం ఉండొచ్చు, కానీ పిల్లవాడికి రిలేటివ్గా ఇంకో స్కూల్ని కంపేర్ చేసిన ఆ పిల్లవాడికి చిన్న ఎక్స్పీరియన్స్ కాదు. హి హస్ గాన్ టు ద కృష్ణా రివర్ ఇన్ దిస్ ఎర్లీ చైల్డ్హుడ్. ఐ రిమెంబర్ పర్సనలీ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మై లైఫ్ ఆల్సో వాస్ ఐ వాజ్ ఆల్వేస్ అవుట్డోర్స్, ఆల్వేస్ ప్లేయింగ్, రీడింగ్ అవుట్డోర్స్. డెఫినెట్లీ ఇట్ మస్ట్ హ్యావ్ హెల్ప్ మీ. అలాగే మనం ఎవరికి లక్ అంటే అదే నా దృష్టిలో. ఒక పిల్లవాడికి కరెక్ట్ స్కూల్ అంటే లక్ ఏంటంటే ఆ చిన్న వయసులో ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లవింగ్గా వస్తే అంత మంచిది. సో దిస్ ఇస్, ఐ థింక్ ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్. ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ కవర్స్. ఇవి కూడా ఎస్థెటిక్ సెన్సిబిలిటీ. ఇప్పుడు పిల్లవాడికి ఇంటికి వెళ్తుంది, all these are unconscious. He will see this cover design, he will see that all the teachers are loving, he will see, I've seen some schools like that, not only our school, so many schools where they have a conscious policy of really loving the children. The alternative education should be supported. Parmigar school in Abhyasa Vidyalayam aina, and in Hyderabad I have worked in a wonderful school called Vision Rainbow. So pillalni touch cheyadu vallu, let them grow without fear and terror, let them speak first. Vision Rainbow especially, I like that school very much because they allow the child to speak. Sometimes the child, like Summer Hill experience కూడా అంతే. సమ్మర్ హిల్ ఎందుకంత గొప్ప బుక్, ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి, ఎప్పుడు కావాలంటే అఫ్కోర్స్ మన కాంటెక్స్ట్లోనే మన బాక్స్ నుంచి బయట వచ్చి మళ్ళీ బాక్స్కి వెళ్ళాలి. అది ఐ డోంట్ నో, అది ప్రాక్టికల్ ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయి. నథింగ్ కెన్ బి పర్ఫెక్ట్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. సో I think that's all anybody would say. I think it's very good. I think I wish all the Aravinda that we keep it up. We'll see as we go on. It's always a learning process and it's always an inner process also. It's not about okay activity pettama adi chesama. So it's not like that. It's the way you do it, the quality with which you do it. Suppose the management says okay activity pettandi, let's say even something like a trip. So a trip lo, I think what I think teachers should do is they should also take it as a learning experience, not take it as like okay I have to carry out activity, not get busy. అక్కడ వెళ్ళటం, అక్కడ కూర్చోటం, తాత్కారు ఎప్పుడదే అంటారు. ఆ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేయకుండా ఉండటంలోనే అంత ఆనందం ఉంటుంది. ఆ ఏ చేయకుండా ఉండటంలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అది ఏం చేయకూడదు, మనం హాయిగా ఉండాలి. ఏ యాక్టివిటీ అక్కడ యాక్టివిటీ జరిగినా అది స్టిల్నెస్లో జరగాలి, హాయిగా ఉండాలి. ఆ హాయిత్రం నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బి పార్టిసిపేట్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టు సమ్ ఎక్స్టెంట్.
You want me to read something? What do you want to be when you grow up? I think I gave, okay. I have many goals. I will always do hard work to achieve them. My first goal is to be one of the top doctors in the world. I want to be the top doctor in the world is a very self-confident, powerful statement. I want to give free service to the people. So there are values systems. Already she's coming out of the box of job cheyali. This is my dream. My second goal is to invent a new product for the world and to establish a company for producing the product which I want to invent. My dad's dream is to see me as a CEO of a company. Her dad's dream. Okay, so this is my second goal. My third goal is politics. So children write like this, they want to do everything. నిజంగా చెప్పాలంటే నేను హ్యూమన్ నేచర్ చెప్తా, ద వే ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్. నేను మొత్తం చేస్తాను, మొత్తం నేర్చుకుంటాను. రియలీ హ్యూమన్ నేచర్ ఇస్ దాట్. మన నేచర్ కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ అంబిషన్, ఇట్స్ లైక్ ఒక సో ఇది ఒకటి. మై థర్డ్ గోల్ ఇస్ పాలిటిక్స్. ఐ వాంట్ టు సర్వ్ మై కంట్రీ అండ్ మై స్టేట్ మెయిన్లీ టు మేక్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దిస్ ఇస్ మై థర్డ్ గోల్. మై ఫోర్త్ గోల్ ఇస్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫౌండేషన్ in my dad's name and serve the people. I love my life being a leader, doctor, CEO, but the inspiration to these goals are my parents. So in a world where people are neglecting parents, here is a woman, a girl who is going to make her parents immortal. Okay, but the things which I achieve are only for those happiness. I may not achieve all of them, but world will know my name by achieving one of it. My life is to serve the people. The goals which I put in my mind will do good for the people. These are my goals and aims. I wanted to be a role model for at least one person. This gives me more happiness than achieving all these goals. She's ending ala bit. Than achieving all that, I want to be a role model. These are all inquiry and searching, her expression. And I remember this topic I gave. I want, I wish, I like, I love. It's a very beautiful. I want, I wish, I like. We visited Tummalapalli Kalashetram to watch live dramas. So today's newsletter kabatti I'll read how they felt about news. First we saw a drama, Swami Kalyanam. It was very comical. The dialogues were very funny. The Swamiji in the drama made us laugh with his humorous dialogues. Father of a girl who wanted to marry a fake Swami arranges a test for the one Swami in which he failed. But Swamiji escaped from them. It was really so funny and such a comedy. The heroine and directors are from TV serials. Watching the live skits really help us to know technicalities. The people are good in such arrangements. Watching live shows enriches our language skills. Thanks to our teachers who introduced us to these shows. So, this chinna paragraph, you can see how much of expression, clarity, organization, all the language skills are coming. And I think, and ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక డ్రామా చూస్తే ఈ డ్రామాలో ఉన్న యంగ్ ఏజ్లో, ఇంప్రెషనబుల్ ఏజ్లో ఆ ఫేక్ అనే గురువు ఒక ఫేక్ గాడ్ని చూసేటప్పుడు తర్వాత సొసైటీలో ఫేక్ కాని వాళ్ళకి ఏం కనపడుతుంది? దే వోంట్ బి ఫూల్డ్ బై ద వరల్డ్ కదా. సో ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ చూసారు, వచ్చి రాశారు. This is the complete cycle of how your newsletter should be, the power of the newsletter. Kathak. Inko activity kada Rajendra Gangani's Kathak dance. On August 14th, Wednesday, we went to witness Speak McKay's program in Arvinda School High School at 10 o'clock in the morning. First, we sat and started singing our school song. Our school song also is very classical song, manchi meaning, and every day they sing that song. So again, every day. So that's what I'm telling. All these are presented in the newsletter as a consciousness. Okay. First we sat and started singing our school song. Then the students introduced what Speak McKay is and all about the dance form. Ippudu anta introduce chesaru dance form gurinchi veelu kuda rasesaru. అప్పుడు అంత ఇంపాక్ట్ కాకపోయినా వాళ్ళ లైఫ్లో వెళ్ళేసరికి ఎక్కడో డ్యాన్స్ ఫామ్ తగులుతుంది, ఎవరో మాట్లాడతారు. దే విల్ బి అవేర్. ఒక డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. At more than aware, I feel, in childhood when they have experiences, there will be a feeling contained in it. When the students introduced what Speak McKay is and all about, Pandit Rajendra Gangani and his troupe invited Mrs. Aarti, and I was there in that, who taught us 28 single-hand and double-hand gestures of Natya Shastra. We too followed her instructions and learnt mudras. So obviously it was very enjoyable. I was there that day. Kathak dance is very interesting. While they were dancing, I didn't turn my head at
the least. Mr. Shankar sang the song so melodiously to their dances. They danced about Lord Vinayaka and Lord Shiva. I liked the Panchakshari. Pandit Rajendra moved his body like a snake. They also did dance for Vande Mataram song. They asked some of the students onto the stage and taught many movements. It was a very interesting program. We saw the musician playing tabla and sitar accordingly. The whole program is a combination of dance and music. They explained us how and what of Kathak. All the artists were felicitated by our teachers. It is like the Independence Day gift for all of us. ఎంత బాగా రాసింది, ఎంత చక్కగా రాసింది. ఇంత చిన్న పారాగ్రాఫ్ స్పిక్ మేకేకి మీరు పంపితే కూడా వీఆర్ ప్లానింగ్ దట్. ఐ థింక్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ ఎ ట్రిబ్యూట్ టు స్పిక్ మేకే. వీ షుడ్ రియలీ థ్యాంక్స్ స్పిక్ మేకే. ఇఫ్ యూ కెన్ టేక్ 1 minute హియర్. ఎంతమంది ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చారు. స్పిక్ మేకే వాజ్ యాక్చువల్లీ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ బిట్స్ పిల్లలు. ఓకే, అండ్ దే గేవ్ మెనీ పర్ఫార్మెన్స్ దే అండ్ దే హ్యాడ్ అ గ్రేట్ విజన్. మొత్తం వరల్డ్లో మన ఎక్స్పోజర్ ఇద్దాం. అండ్ డెఫినెట్లీ అరవింద టుక్ ఎ గుడ్ లీడ్ ఇన్ దట్. ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూడండి, ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇది. షీ ఫెల్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ రోట్ ఇట్ ఇన్ సచ్ అన్ ఆర్గనైజ్డ్ వే. అమేజింగ్. ఇది a trip to historical place. So let's talk about historical place in Lafayette. We class third students went to Thalaipalam, sorry, where we saw many Shivalingas. There we saw fishermen in the river, fishes, sand, shops. After some time we reached Undavali caves and saw all the caves there. We had lunch on the lawns there. Some of us played there after lunch. We saw Krishna river from there. These are very old caves. There was a god statue. There was no light inside the caves. We saw bats. They saw bats. They didn't read about bats. Okay. Later we came to Sitanagaram. The river was full. It's a very beautiful place, Sitanagaram. The river was full. We are happy to see so much water in the river. There we saw some boats. A train was moving under the railway bridge. We all liked this trip. It's poetic. After coming back, we painted what we saw and gave our feedback to our teacher. This is amazing. Again the input, output. हिंदी वर्ड होता. मौसम आता, हमारे यहाँ मौसम आता है, कई रंगों को भर कर लाता है. गर्मी की मौसम आते ही ताप की सांस में लाता है. वर्षा ऋतु अपना स्वागत ठंडी ठंडी झड़ी से करती है. कोमल मिट्टी की खुशबू से करती सबको पुलकित. सर्दी का मौसम देता है संदेश, हम अपने आप को रखे गरम. इतने मौसम बदलते मगर संदेश है एक, अपने जिंदगी में ऐसे ही करते रहे नई शुरुआत. It's very nice. Experience all the seasons. Hindi club and they have made a book actually. In that some are printed here. Okay, so this is another activity. No, see, if you don't record it, as you said, if you don't record it, we will not be able to showcase. I think it's a very, I would even suggest that we would take it as a responsibility of properly recording, properly classifying. You should never undervalue even of your own work also. It is out of complete humbleness. But we must record all these things, put it on the site so that others can also understand it can be done. It can be done very easily with proper planning. But behind the planning, I think there's a lot of push and feeling. The feeling is everything. You know, the feeling. Manaku cheyalanipiste endu cheyu. You know, so I think that's the final lesson. I'll read some more. It's very interesting. Actually, that is very well written. I know Hindi very well. I was born and brought up in North Chalabara. Our Hindi teachers are very good. We have a very good team. Actually, all our team are quite good. Surabhi Fulani or every year? Okay. By the way, another thing is, I'd like to read if any teachers' writings are there. Teachers' writings are there. I believe teachers' writings, educationist paranga, a teacher should write. Okay, they might not write very well. They might not be that creative as so-called creative. I'm expressing all this also to make us all aware also
it's not enough to do good work, Anuradha ma'am. It is very important to know why we are doing, what is the value of that. మనకి ఆ వాల్యూ తెలియకపోతే మన ఫీలింగ్స్ రిలీజ్ అవ్వు. యు అండర్స్టాండ్? వీ షుడ్ నో, వీ షుడ్ మేక్ టీచింగ్ కెన్ నెవర్ బీ మెకానికల్. You understand? At the end of the day, we must take it like how we enjoy some, let's say, whatever you enjoy, like you will enjoy cooking or you enjoy, అలా మనం చాలా ఇన్వాల్వ్ అవ్వాలి. So, that is also a kind of consciousness also. Subconsciously, I'm sure teachers are doing, but we should become more and more conscious of all this. We must talk about that also, you know. మన కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇంత యాక్టివిటీ చేసిన తర్వాత ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి పేపర్ మీద. ఐ వాస్ టాకింగ్ అబౌట్ అవర్ ఛాలెంజెస్ ఆల్సో. పేపర్ మీద యాక్టివిటీస్ ఉంటాయి, దానికి మన ప్రాణం పోసే రెస్పాన్స్ మనకు ఉంటుంది. బట్ వీ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్, బికాస్ మనం ఒక 10 స్టెప్స్ తీసుకుంటే పిల్లవాడికి వాడి పర్సెప్షన్ వాడుకుంటుంది. I'll read this 10th class about his life in school. I think that will be a good idea. Childhood is the first step in life. Childhood is a memorable moment for every person. Childhood means the age we spend with friends. There are some memorable, happy moments and also some sad moments in my life in my school. Clash between friends, least marks codes were some of the sad moments. Sure, they have the same issues. Cracking jokes, playing games, chatting while classes were going on, satires, stealing snacks, roaming from one place to another, doing experiments, drawings, doing naughty things, throwing water balloons, Vanabhojanalu, New Year parties in school, participating in Balandam, skits, cultural activities, playing hide and seek, fightings, etc., etc. These were the happy moments in my life. I spent my childhood life with my friends, teachers and parents. I'm studying in Arvinda School as my studies in I have been studying in Arvinda School since LKG. The whole 12 years journey with Arvinda School is going to end. This hurts me more in heart, but the moral values, subjects which I have learned will be with me forever. This helps me to move on and to achieve my goals. The relationship with the school will be there forever in my memories. I can't say how to tell about my childhood. I can't say how to tell about my childhood. I have no words to express my feelings. This childhood has been so much with joy, so much with sorrow and happiness. So here we also encourage to write what, if you notice they have written what is there going on in their heart and mind. So it is not always positive. It's always about negatives also. We have to express everything. I think that's Tatgaru will also talk about Vikasanam and the, you give some about daily activity. ఎస్. సో అరవిందాలో మనం ప్రత్యేకంగా ఇది ఒకప్పుడు చేసేదేం కాదు. సో డైలీ ఇట్స్ వీఆర్ హ్యాబిచువేటెడ్. ఏ ఈవెంట్ జరిగినా ఏది జరిగినా ప్రతిరోజు రైటింగ్ అనేది వాళ్ళ చదువులో భాగమైపోయింది. ప్రతి ఈవెంట్కి ఇందాక మ్యామ్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళిన ఏ ఫీల్డ్ ట్రిప్కి అయినా సరే, వాళ్ళు చేసిన ఏ యాక్టివిటీ అయినా, ప్రతి ఈవెంట్ టీచర్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనా సరే దాన్ని రికార్డ్ చేయటం, డాక్యుమెంటేషన్ చేయటం అనేది మాకు అలవాటుగా అయిపోయింది. సో ఇలాంటివన్నీ చాలా చాలా పిల్లలు ప్రతిరోజు వాళ్ళ రైటింగ్ స్కిల్స్ విచ్ కమ్స్ అండ్ అవర్ ఫ్రమ్ హార్ట్ ఫీలింగ్స్ అనమాట. ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక రైటింగ్ రాయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ ఫీల్ అనేది, దానికి ఇచ్చిన మోటివేషను, పిల్లలు తాతగారు డైలాగ్ తీసుకునేటప్పుడు అసెంబ్లీస్లో పిల్లలకి ఇచ్చే ఆ గ్రౌండ్ అనేది, సహేస్ కానివ్వండి, లాంగ్వేజెస్లో సార్ తీసుకునే క్లాసెస్, ఇవన్నీ పిల్లలకి ఆ గ్రౌండ్ ఏర్పడటం అనేది చాలా కొద్ది కాలంగా జరుగుతూ ఉంది, చేస్తున్నాము. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంత కష్టపడబట్టి ఇప్పటి వరకు ఇన్ని చేశాము అని అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. చాలా చక్కగా పిల్లలు చాలా హ్యాపీగా వాళ్ళ ఫీలింగ్స్ ఏ లిమిటేషన్స్ లేకుండా చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఇక్కడ మన ఆర్ట్ టీచర్ స్వరూప మిస్ ఉన్నారు. తను కూడా ఒక ఆర్టికల్ ఇవ్వటం జరిగింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి. పిల్లలు ఎలాగా ఆర్ట్ క్రాఫ్ట్ చేస్తారు దాని మీద ఇయర్ కరికులంలో టీచర్స్ కొంతమంది కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. సో ఐ వుడ్ లైక్ టు స్పీక్ స్వరూప ఫ్యూ వర్డ్స్. నమస్తే అండి. అరవిందాలో కూడా ఆర్ట్ ఒక పార్ట్ అండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా.
పిల్లలందరూ సంవత్సరం మొత్తంలో వాళ్ళు డ్రా చేసిన పెయింటింగ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేస్తారు. ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం అన్ని ఫెస్టివల్స్కి సంబంధించినవన్నీ ఆర్ట్ క్రాఫ్ట్ అన్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాము. అలాగే కాంపిటీషన్ టైంలో పిల్లలు వాళ్ళ డ్రాయింగ్స్ అని చక్కగా గీసి ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళారు. అలాగే ప్రైజెస్ కూడా తెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ సరౌండింగ్స్లోనే వాళ్ళ క్రియేటివ్నెస్ చూపిస్తూ వాళ్ళ లెసన్ వైజ్ కానీ లేదంటే ఒక థీమ్ తీసుకొని అవన్నీ చుట్టుపక్కల అన్నీ గమనిస్తూ వాళ్ళ ఓన్గా గీయటము, అలా చాలా అన్ని డ్రాయింగ్స్ ద్వారానే వాళ్ళన్నీ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. అది కూడా రైటింగ్ కాకుండా డ్రాయింగ్లోనే చూపిస్తూ ఉంటారు. వాళ్ళు మనం గ్రహించింది కూడా వాళ్ళు ఆ డ్రాయింగ్లో చూపిస్తూ ఉంటారు. అసలు ఇది ఉందా అనే విధంగా కూడా ఒక్కోసారి మనం అనిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు వెళ్ళిన ట్రిప్స్ ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. ఆ ట్రిప్స్లో కూడా అక్కడ చూసిన పిక్చర్స్ కానీ వాళ్ళు ఏది బాగా వాళ్ళ మైండ్లో రీచ్ అవుతుందో అది ఇక్కడ డ్రా చేయమంటే అది చక్కగా డ్రా చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే క్రాఫ్ట్స్ కూడా వాళ్ళ ఓన్ క్రియేషన్స్తో కొన్ని క్రాఫ్ట్స్ చేయటము, అలా ప్రతిదీ ఫెస్టివల్ టైంలో వినాయకుడు క్లే మోల్డ్స్ చేయటము, అలాగే దివాళీ ప్రజెంటేషన్స్ టైంలో దీపాలు చేసుకోవటం అంతా మడ్డుతోనే క్లేతోనే వాళ్ళు కలర్ క్లే యూస్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా దివాళీ కానీ వినాయక చవితి ఆల్ ఫెస్టివల్స్ చాలా చక్కగా ప్రజెంట్ చేసుకుంటారు. అలా లాస్ట్లో వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంటుంది. అలా వాళ్ళు ప్రజెంట్ చేసిన ఇయర్ మొత్తం అన్నీ చక్కగా ఎగ్జిబిట్ చేసుకుని మ్యాక్సిమం వేస్ట్ మెటీరియల్తోనే ఎక్కువగా చేయటానికి అరవిందాల పిల్లలందరూ చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ నేచర్ని కూడా చాలా నేచర్ డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టపడతారు. చక్కగా వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ నేచర్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఓన్ క్రియేషన్తో డ్రా చేయటము, అలా ఎంతో చక్కగా పిల్లలందరూ డ్రాయింగ్ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా అరవిందాలో ఏంటంటే చెప్పాల్సింది, వాళ్ళు ఏమైతే వాళ్ళు చెప్పలేని పిల్లలు కూడా వాళ్ళ డ్రాయింగ్ ద్వారా వాళ్ళు చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ని కానీ ప్రతిదీ. ఇక్కడ అరవిందాలో డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒక మంచి ప్రత్యేకత ఉంటుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. అలాగే నా జర్నీలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ట్ క్రాఫ్ట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఏ స్కూల్లో కూడా ఉండదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను పిల్లల్లో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకి స్పెషల్గా ఈ ఒక్క బాబు ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది నా అబ్జర్వేషన్లో చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్గా ఒక క్లబ్ లాగా మేము పిల్లలందరినీ కొంతమందిని చూస్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అరవిందాలో కూడా నేను ఒక పక్క మేనేజ్మెంట్ హెల్ప్ మ్యామ్ కానీ మాస్టర్ అలా కొంతమంది హెల్ప్ ద్వారా వాళ్ళు నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ నా డ్రాయింగ్ని కూడా గైడ్ చేసుకుంటూ ప్రతిదీ నేచర్కి ఇంపార్టెన్స్ చూసి నేను కూడా నా ఓన్ క్రియేషన్స్తో ఇక్కడున్న కొత్తగా ఊహించి డ్రా చేసుకోవటము, అలాగే రైటింగ్స్ని చదవటము, స్టోరీ రీడింగ్ ఉన్నప్పుడు అది స్టోరీస్ చదువుతూ దానికి పిక్చర్ వేయటము, ఇవన్నీ ఇక్కడ అరవిందాలో నేనే చాలా నేర్చుకున్నాను. అలాగే మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఏది అడిగినా కానీ ప్రతిదీ అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలా ఇంప్రూవ్మెంట్ నా లైఫ్లో కూడా. ఆన్లైన్ ద్వారా కానీ ప్రతిదీ పిల్లల్లో చాలా చక్కగా నేర్పించగలుగుతున్నాము. సో ఈ అరవింద అనేది ఒక మంచి పార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. I'd like to conclude the session by reading one write-up, because మనకి ఇప్పుడు చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం, దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం, దానికి షోకేస్ చేస్తున్నాం, అది ఒక ఎత్తు. కానీ ఈ రైటింగ్ ఇది జనరల్గా నేను మాట్లాడుతున్నాను, అరవింద గురించే కాదు. బట్ మనం తీవ్రత గురించి మాట్లాడు. మనం ఈ ఆపర్చునిటీని తీవ్రంగా తీసుకుంటేనే కొంచెం ఆ మెకానికల్ మోడ్ నుంచి కొంచెం బయటపడతాం. అప్పుడు దాని రిజల్ట్ పిల్లల మీద ఒక చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. అది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఐ రీడ్ అవుట్ అ వెరీ బ్యూటిఫుల్ ఎస్సే కాల్డ్ లిమిటెడ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫర్ చిల్డ్రన్. లిమిటెడ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని రాయమంటే, మంచి రైటర్స్ని కూడా రాయమంటే ఇంటర్నెట్ మంచిది కాదు అలా వెళ్ళిపోతారు ఒక బయాస్తో కానీ బట్ యూ కెన్ సీ హౌ షీ ఎక్స్ప్లోర్డ్ ద టాపిక్. లిమిటెడ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ లైక్ కంట్రోలింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ చిల్డ్రన్ in limit or keeping limits for the children on internet usage. Everyone from infant to old people, rich and poor, are using internet. Internet has both advantages and disadvantages. It could make an Einstein out of the child or a Hitler or worse for an addicted child.
what the child becomes by using the internet is entirely dependent on the child's mindset. Either he uses it for the good or he overuses it for wrong reasons. Because of the radiation and blue light emitted, the screens also could affect the children. Children are getting addicted to violent and inappropriate games such as PUBG. When they are restricted from playing these games or using social media, they are showing a different behavior as if they have lost something very important in their life. Some even have tried to commit suicide. It is as if they couldn't live without the internet. Internet also has its advantages. It helps children in their growth and teaches new things. A study proved that teenagers get most of their news from social media. So in some ways, internet could be good. Parents wish for a good future for the child, so they have to make sure their child is going in a proper path using the internet. The parents should spend more time with their children, and they have to explain about the internet to them and monitor this child's internet usage and limit their internet usage to a good extent. So ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి, ఇంటర్నెట్ యూసేజెస్ అని, బయట ఇన్ఫ్లుయెన్సెస్ అని. సో దీస్ ఆర్ ఆల్ కాన్స్టెంట్ ఛాలెంజెస్ ఫర్ అస్. సో ఈ ఛాలెంజెస్లో నాకేమనిపిస్తుంది అంటే, we should never forget that activities by themselves are not enough. There should be a lot of intensity when we are doing, or rather I would say simplicity while doing the activities. మన అంబిషన్ పక్కన పెట్టి పిల్లల్ని చాలా హాయిగా కూర్చుంటూ మోర్ మన చెప్పాలంటే సెల్ఫిష్గా మన దాన్ని ఎలా మనకేం ఆనందం వస్తుంది దాంతో అని కూడా టీచర్స్ పేరెంట్స్ చూసుకోవాలి. టుడే వన్ ఆఫ్ ద ఇన్ అమెరికా I'm taking some sort of classes for, she's one of the most successful doctors in America, in her own state. She's number one, by the way. And she was telling, I've got caught up in this whole life of, success. I'm not able to come out of that. She was begging me to tell her something. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, okay, we're talking about goals, we're talking about achievements, we're talking about this, that. And she's the number one doctor in her city. Nobody will say she's a failure. She's saying, I'm getting caught up with her. I'm not able to come out of this. And she's also almost saying, I'm not getting the time to be with my daughter, whom I love so much. I want to give. And it is becoming so tough for me to come out of this circle. You understand? So, education is not so easy. That happiness we have to give to the students. We cannot give the happiness. What I'm saying, Anuradha, is, give the opportunities while writing these. I think we must go for a questioning of ourselves. I don't know what the solution is. But the problems are staring at our face. So, anta pedda doctore, she was very touched by Aravinda. I was talking to her, and she opened up. So, I think manaki aa teevramaina explosive dialogues kuda avutunayi, ikkada avutunayi, avi kuda aa questioning kuda chestu untam. But we should never forget, we are living in a very violent world. We are living in a very చెప్పాలంటే అది కనపడదు మనకి విజిబుల్గా, కానీ సైలెంట్గా. ఇప్పుడు మా పక్కన ఆయన అంటున్నారు, మా పిల్లవాడికి భలే బిహేవియర్ నేర్పించేసాం, ఆ పిల్లని చూస్తే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉన్నాడు. ఇక్కడ మనం ఎలా ఇన్ఫ్లుయెన్సెస్ కట్ చేస్తాం. ఐ పర్పస్లీ టాక్డ్ అబౌట్ ఇంటర్నెట్ బికాస్ వీ నో హౌ దే ఆర్ ఎఫెక్టింగ్ ద చిల్డ్రన్. సో ఇవన్నీ అఫ్కోర్స్ రిలేటివ్గా చాలా మంచి పనులు చేస్తున్నాం. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, వెన్ వీ సింప్లిఫై లైఫ్, ఇదంతా అంబిషన్ నుంచే కదా వస్తుంది, టాప్ అయిపోవాలి, పిల్లలు రాతలు కూడా మీరు చూస్తే అంబిషన్. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, ఎప్పుడైతే మీకు ఒక జాయ్ వస్తుంది ఒక దానిలో, అది అంబిషన్గా మారాలి, సో కాల్డ్ అంబిషన్గా మారుతుంది. సో అది ఐ వుడ్ లీవ్ ఇట్ విత్ ఎ యాక్చువల్లీ వెరీ నెగటివ్ ఆర్ లెట్స్ ఏ వెరీ పెసిమిస్టిక్ కన్క్లూజన్. అంబిషన్ అనేది ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. And we should also be very careful. I'm not saying that purposely doing that. I'm saying మనకి ఒక జాయ్ పిల్లల్లో రాకపోతే, జాయ్ ఎప్పుడు వస్తుంది నాకు అనిపిస్తుంది చెప్పనా, జాయ్ మనకు ఉండాలంటున్నా. మనకి జాయ్ ఉంటే పిల్లవాడికి అంటుతుంది అలా, కానీ మన పిల్లవాడికి ఈ యాక్టివిటీ చేద్దాం, హీ విల్ ఎంజాయ్, హీ విల్ టేక్ ఫ్రమ్, బట్ ఈస్ నాట్ గెటింగ్ ద వైబ్రేషన్స్. హీ షుడ్ గెట్ ద వైబ్రేషన్స్ ఆఫ్ జాయ్ వెన్ హీస్ ఇన్ సమ్ యాక్టివిటీ. అప్పుడు ఒక్క డేకో చాలు. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ డీప్ సీడ్స్ ఇన్ ఎ చైల్డ్. And I trust human nature. At the end of the day, each person has to find his own path. So on that note, I thank everybody here for giving this opportunity. Thank you, Tatagaru, and everybody. ఇంకొక మినిట్ ఉంది, పర్వాలేదు. ఏమో ఇంపార్టెంట్